అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిసినాయండి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమం గురించి కానీ ఏం పట్టించుకోలేదు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారం ఎలా చూడాలంటారు? ఈ శాసన మండలిలో సంక్షేమ పథకాల గురించి చక్కగా వివరించడం అనేది అందరూ కూడా చూసిన విషయం. శాసన మండలి సాక్షిగా జరిగిన విషయాన్ని కూడా దాన్ని చిలకల మలకలు చేసి చెప్పేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అలాంటిది ఏమీ లేదు. సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ఇప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నాం. మా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. మీరు ఏసీ రూమ్లో కూర్చున్న మీకు మాత్రం ఏం తెలియదు. మీరు అసలు ప్రజల్లోకి రావటం లేదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఏ పార్టీలు వచ్చిన వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేశారా? ఎక్కడైనా ఎవరితో ప్రజలతో గెలిచారా? 2 సంవత్సరాలు కాబోతాం. ఇంతవరకు నువ్వు ప్రజల్లో కలవాలా? మీరు ఇలాంటి వాళ్ళకి రేపు రాబోయే ఓట్లు వేసేది మీ గవర్నమెంట్ వచ్చేది. ఇవన్నీ కూడా అబద్ధాలతో బతుకుతున్నారు. కాబట్టి అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడడం అందరికీ తెలిసిన విషయమే. అయితే అంటున్నారు కదండి, వాళ్ళ అయితే కనుక చెప్పారు కదా, అసలు 21 నెలల్లో రాష్ట్రంలో జరిగింది ఏమీ లేదు అనేది ఈ వైసీపీ నాయకులు ఒక వార్తాపత్రిక ద్వారా చేస్తున్న ప్రచారం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మీరు అడిగింది కరెక్టే. ఈరోజు సాక్షి పేపర్లో కూడా హెడ్లైన్ అదే వచ్చింది. దానిలో భాగంగా చూసినట్టయితే అంతా కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. సంక్షేమ పథకమే చేయలేదు, కేవలం అప్పుల ఊబిలో మాత్రమే ఉందని చెప్పేసి హెడ్లైన్ పెట్టారు. లోపల చదివాం ఏముందని. లోపల చూస్తే ఏమీ లేదు. కానీ కేవలం మీరు ఇది మాత్రమే జరుపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా బోగస్ విషయాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక ఏదైతే నారా లోకేష్ గారు ఉగాది తర్వాత సీఎం కాబోతున్నారంటూ పేరు నాని అయితే కనుక ఒక విషయం చెప్పారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పేరు నాని అని ఆయన పెద్ద జోకర్ అండి. ఇవాళ పేరు నాని చెప్తే ఏది కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఎవరు లేక బీసీ కోటాలో ఆయన మాట్లాడటం జరిగింది. ఇవాళ బీసీల కోసం అవి పేరు నాని అని ఆయన గత 5 సంవత్సరాలుగా ఒక బీసీ నాయకుడికి కానీ, బీసీ కార్యకర్తకు కానీ, బీసీ వారికి కానీ ఏదైనా చిన్న పని చేశాడు. కేవలం టీవీ ముందు రావటం, మాట్లాడటం, ఊరికనే నిందలు వేయటం, అది మీరు ఇప్పుడు కూడా అంతే. మీరు బురద మీరు జల్లితే మేము దాన్ని కడుక్కునే పరిస్థితి వాళ్ళకి కనబడతా ఉంది. కానీ మీరేమి సహాయం చేసే పరిస్థితి కాకుండా ప్రజల్ని మభ్యపెట్టి లాభం పొందేటువంటి విధంగా చేస్తున్నారు. ఇది ఎవరు కూడా గమనించరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి ఎందుకు లోకేష్ గారిని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, వైసీపీ నాయకులే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. దాని గురించి అసలు ఎలా చూడాలంటారు? దాన్ని భలే మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రెడ్ బుక్ అనేది చూస్తేనే భయం అండి. వాళ్ళకి రాత్రి పూట కొంతమంది అయితే నాకు తెలిసి నైట్ లేచి కూర్చుంటున్నారంట. రెడ్ బుక్ అని కల్లోకి వస్తే లేచి ఎగబడి కూర్చుంటున్నారంట. ఆ భయంతోనే ఊరికనే ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్తా ఉన్నారు. ఇవాళ సమయం వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయనే అవుతాడు. ఆటోమేటిక్గా నువ్వు చెప్తే అయ్యే పరిస్థితి కాదు. చెప్పాల్సింది మేము. మీరెందుకు చెప్తున్నారు అంటే ఊరికి మాలో మా తగాదాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ మన పవన్ కళ్యాణ్ గారి వర్గాన్ని చీల్చడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ జనసేనను వేరు చేసి తెలుగుదేశాన్ని వేరు చేయడానికి మీరు పాడేటువంటి కుట్ర. ఎందుకంటే గతంలో కూడా చూసాం, మేము 25 సీట్లు వస్తే నేను మోడీ గారు తల వంచి తీసుకొస్తానని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి మాటలు నమ్మి ఆ రోజు మేము మోసపోయాం. తిరిగి మరలా అదే మాటలు ఇవ్వాల. ఎందుకంటే మమ్మల్ని జనసేనని మభ్య పెట్టించి వాళ్ళు కొంతమంది మాలో కొంతమంది ఆవేశపరులు ఉంటారు. అలాంటి వాళ్ళని రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి తెలియజేస్తాం. ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో దాన్ని యాజ్ టీజ్ గా అమలు చేస్తున్నారనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ పార్టీ. ఏదైతే కూటమి విడిపోతే తప్పితే మీరు గెలిచే అవకాశం లేదంటూ విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్స్ ని వీళ్ళు వైసీపీ నాయకులు అమలు చేస్తున్నారనుకోవచ్చు అంటారా? దాన్ని 100% విజయసాయి రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఈ కూటమి ఉమ్మడిగానే ఉంటుంది, కలిసి ఉంటుంది. కాబట్టి జరగదనేది ఆయన క్లియర్గా చెప్పాడు. మీ జన్మలో ఇంకా మీ ప్రభుత్వం రాదని మాట ఆయనే సొంతంగా వారే చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ రావటం అనేది జరగని పని అని చెప్పి తెలియజేస్తుంది. ఇంకో విషయం తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన పెళ్లిళ్ళకి వీటన్నిటికి వెళ్తూనే ఉన్నారు, కానీ అసెంబ్లీకి మాత్రం రావట్లేదు. ఎలా చూడాలంటారు? మరి ఏమండి, అతను మన స్పీకర్ గారు ఇప్పుడైనా సరే దీని మీద ఒక ఆల్ ఇండియా లెవెల్లో పెట్టి ఎలాంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేదాన్ని అసలు బూస్టింగ్ చేయాలా. ఎందుకంటే ప్రజలు నిన్ను ఎన్నుకుంటే, ప్రజల సంక్షేమం కోసం మిమ్మల్ని ఎన్నుకుంటే అది ప్రతిపక్షంలో ఉన్నావా ఇది ఉన్నా ఇవాళ అడుగుతా ఉన్నా. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 2, 3, 4 గెలిచేవాళ్ళు. అయితే ప్రజల పక్షాన్ని నుంచొని మాట్లాడుతూ ఉంటే అధికార పార్టీ కూడా ఆ సమస్యలను వెంటనే పరిష్కరించేవాళ్ళు. మరి ఆ రోజు మరి వాళ్ళు కూడా 4, 5 సిపిఐ, సిపిఎంఎల్, మరి సిపిఎం వీళ్ళంతా ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు ఏమన్నా
ఈయన 11 మంది కూడా లేరు, మొత్తం కలిపి 11 మంది ఉండేవాళ్ళు కాదు, 3 పార్టీలు కలిపిన. అలాంటి వాళ్ళు కూడా మరి ప్రజల సమస్యల మీద మాట్లాడి ప్రజలకు ఏం కావాలో చూసినటువంటి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చూసాను బుద్ధి తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే కేవలం ఇది కుట్రలు, రాజకీయాలు, లేదంటే మర్డర్లు చేయటం, కూనీ చేయటం ఇట్లాంటి తప్ప నీకు రాజకీయం చేత కానే కాదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ అంబటి రాంబాబు గారు అయితే కనుక మళ్ళీ ఇంకో మాట అయితే అంటున్నారు, కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం గెలిచిన ప్రతిసారి అంటున్నారు కదండి, దాన్ని ఎలా చూడాలి సార్? చెప్పాక సార్, ఇందాక మీకు చెప్పాను, జనసేనని మమ్మల్ని విడి చేయడం కోసమే కులాన్ని తీసుకొస్తాడు ఆయన. అతను ఒక పెద్ద రాజకీయ కుట్ర పడినటువంటి వ్యక్తుల్లో రెండో జగనే అతను. అలాంటి వ్యక్తి చూసాం మనం. లోపలికి వెళ్ళొచ్చి కూడా మీసాలు దూకుతా ఉన్నాడు. ఇంకా బయటకు వచ్చి చెప్పాడు, ముందేం చెప్పాడు, నేనేమో తప్పు చేయలేదు, నేను క్షమాపణ అడిగాను అని వాళ్ళ నాయకుడు చెప్తాడు. బయటకు వచ్చి వీడేమంటాడు, నేను ఇంకా ఊరుకోను, నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఏం చేసింది పీకేది ఏమి లేదు. మీరు ఈ రాజకీయాల్లో ఇవన్నీ సహజం, మీరు పీకుడు ఏమి లేదు, మీరు ముందు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీరు జాగ్రత్తగా మీరు ఉండండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అయితే అన్నారండి, మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం మీరు ఆయన ఆలోచించండి అంటే ఆయన నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఎలా చూడాలంటారు? 11 మంది ఉండి 1100 మంది లాగా వాళ్ళు గొడవ చేస్తుంటే మనం చేసింది చెప్పుకోవడానికి వెనకబడుతున్నాం అంటున్నారు. మరి దానికేం చెబుతారు? ఇది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి చేయాల్సిన పని. ఇది ఒక్కళ్ళుగా చేసే పని కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆవేదనని మనం అందరం కూడా అర్థం చేసుకొని, ఇప్పుడు మేము ఉన్నాం క్షేత్రస్థాయిలో ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేదానికి కరెక్ట్గా ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు జరిగిన దానికి క్షమాపణ చెప్తూ ఇక్కడి నుంచి అయినా సరే మేము ఈ సంక్షేమ పథకాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అని చెప్తాము. దాని యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.